శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ రీసెంట్గా చల్లపల్లి విజయశాంతి అనే ఆవిడ కేసు వైరల్ అవ్వటం జరిగింది. దానికి సంబంధించి తన సాఫ్ట్వేర్ ఉద్యోగి అయ్యుండి ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేనప్పటికీ ఇద్దరు పిల్లలు ఎదిగిన పిల్లల్ని పట్టుకుని ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. అది వైరల్ అవుతుంది. ఇప్పటికీ తను ఎందుకు చనిపోయింది ఏంటి అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, కానీ ఎటువంటి ఎవిడెన్స్ లభించలేదు. ఎందువల్ల సార్ ఇలాంటివి ఎందువల్ల జరుగుతూ ఉంటాయి అంటారు? వాళ్ళ జన్మజాతకాలు ఏమన్నా ప్రభావం చూపుతాయా? అసలు ఎందువల్ల జరుగుతాయి? అవునండి, చాలా మంచి ప్రశ్న వేశారు. దీనికి కరెక్ట్గా 3 కారణాలు ఉంటాయి ఎవరైనా చనిపోయారు అలాగా అంటే. ఎందుకంటే ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఏవో గొడవలు, అంటే ఇంకా మనం జీవించడం ఎందుకు అనేటువంటి ఆలోచన, ఆ సందర్భాలు ఆ రకంగా మైండ్ సెట్ అవ్వడం వల్ల చనిపోతారు. ఓకే. అయితే ఇక్కడ ఈ కేసులో 3 చనిపోయారు, ఒక్కరు కాదు. అది కూడా ఏదో చిన్నపిల్లతో వెళ్ళిపోయి చచ్చిపోయింది అంటే ఆ చిన్నపిల్లలు ఆపలేకపోయారు అనుకోవచ్చు. బాగా మంచి ఏజ్ ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళు ఆపొచ్చు. ఒకవేళ తల్లి ఆ నిర్ణయం తీసుకుంటారన్నా ఇంకోళ్ళు వ్యతిరేకించవచ్చు, లేదా ఒక పిల్లవాడు ఆ నిర్ణయం తీసుకుంటే మిగతా ఇద్దరు వ్యతిరేకించవచ్చు, లేదా ఆ అమ్మాయి ఆ పాప అనుకుంటే వీళ్ళిద్దరు వ్యతిరేకించవచ్చు. కానీ 3 ఒకటే దాని మీదకి వచ్చి చనిపోవాలని డిసైడ్ అయ్యి ప్లానెడ్గా కారులో వెళ్ళి అక్కడ ఆగి సూసైడ్ నోట్ కూడా అందులో పెట్టేసి కారులో పెట్టేసి వెళ్ళి ట్రైన్ కింద పడి చచ్చిపోయారు. ఆ లోకో పైలట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూస్తూనే ఉన్నారు, ఆపే ప్రసక్తి లేదు, గుద్దేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏమిటిది, ఇది అసలు ఎంత, ఎందుకంటే ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీరు, అతనేమో దుబాయ్లోనే ఎక్కడో జాబ్ చేస్తున్నాడు, అంటే ఫైనాన్షియల్కి ఇబ్బంది ఏం లేదు. ఎందుకు జరుగుతుంది ఇట్లాగా అంటే దీనికి 3 రకాల కారణాలు ఉంటాయి. పర్ఫెక్ట్గా నేను ప్రశ్న కూడా వేసుకున్నా. నిన్ననే నేను ఏం చేశానంటే ఏంటి అసలు ఎందుకు జరిగి ఉంటుంది అని ప్రశ్న వేసుకున్నా. ప్రశ్నశాస్త్రం ద్వారా కొంత మనం దాన్ని అనాలిసిస్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ పాయింట్లో వీళ్ళకి ఎటువంటి అప్పులు కానీ మనీ ఇష్యూస్ కానీ ఆర్థికంగా ఇంకా నేను బతికుండలేను. కొంతమంది చూడండి అప్పులు తట్టుకోలేకో, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, ఒక రకమైన జబ్బు వచ్చో, లేకపోతే ఏదో రోగం వస్తుంది కొంతమందికి ప్రాణాంతకమైనవి, తట్టుకోలేక చచ్చిపోతారు. అలాంటివి ఏమీ లేవు ఈ కేసులో. 3 ఒకే రకంగా. లేదా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, రెండో పాయింట్ ఏంటంటే డిప్రెస్, అంటే హస్బెండ్ ఎక్కడ ఉన్నాడు, పిల్లలు కూడా దగ్గరగా లేరు, పిల్లలు హాస్టల్లో వెళ్ళి ఉంటున్నారు. మరి మీకు అనిపించవచ్చు ఏమండి ఈవిడంటే సింగిల్గా ఉంది, వాళ్ళు మరి హాస్టల్లో చాలామందితో ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు చనిపోవడానికి ఇష్టపడ్డారు, అది కూడా ఒక తల్లి చచ్చిపోతుంటే వాళ్ళు ఎందుకు ఆపారు? ఎందుకంటే ఈ పాయింట్ని మనం చాలా కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఇది. ఎందుకంటే ఈవిడ సింగిల్గా ఇంట్లో ఉంది, హస్బెండ్ అటు పిల్లలు ఇటు, పిచ్చెక్కి ఉండొచ్చు. పిచ్చెక్కి అంటే ఇన్ సెన్స్ డిప్రెస్ అయిపోయింది, బాగా డిప్రెస్ అయ్యి చచ్చిపోవాలనిపించింది, చచ్చిపోయింది అనుకుందాం. కానీ పిల్లలు ఎందుకు సహకరించారు? ఇట్లాంటి కేసెస్లోనే మనకి ఎందుకు జరుగుతాయి ఇట్లాగా అంటే, ఎప్పుడైనా పిశాచ యోగాలు అంటారు. పిశాచ యోగము, పిశాచ యోగం మనిషిలోకి ఆవహించినప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చనిపోవాలనిపిస్తూ ఉంటుంది. అందుకే మన దాంట్లో నిత్య దీపారాధన ఎందుకు చేయమంటారు అంటే, ఇంట్లోకి ఆ పిశాచం అనేటువంటిది అసలు ఎంటర్ అవ్వడం ఫస్ట్ కష్టం అవుద్ది. ఇంట్లో కానీ నిత్య దీపారాధన, పంచోపచార పూజ చేయడం ఇట్లాంటివి చేసినప్పుడు. ఈ పిశాచ యోగాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఎవరైనా ప్రయోగం చేయడం ద్వారా, అంటే వాళ్ళకి తెలియకుండానే మీరు చూడండి కొన్ని సినిమాల్లో చూపిస్తుంటారు, దాని నిద్రలోంచి లేచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే అక్కడ ఒక శ్మశానంలో పెద్ద మాంత్రికుడు కూర్చొని ఉంటే రా వెళ్ళగానే అక్కడ బుగ్గులో కూర్చొని పూజ చేస్తాడు. అది వశీకరణ సంబంధంగా చేసి వాళ్ళని ఇబ్బంది పెడతారు. మీకెందుకు, మనకి మొన్న సినిమా వచ్చింది మన బాలకృష్ణది అఖండ 2, అందులో కూడా విలను ఇది చేసి ఇక్కడి నుంచే అక్కడ ఉండేటువంటి వాళ్ళని చంపేస్తారు. చూసే ఉంటారు, రాజకీయ నాయకుడు టక్కన అక్కడ చచ్చిపోతాడు. అంటే ఏమిటి, ప్రయోగము అనేటువంటిది ఒకటి ఉంటుంది. ప్రయోగం కనుక మనం చేయగలిగితే, ఇన్సెన్స్ అంటే ఆ మంత్రం ఆ శాస్త్రంలో దానిలో కనుక ఉండగలిగిన వాడు ఎవడైనా చేయగలిగితే 3 మైండ్స్ని ఈ రకంగా మార్చగలుగుతాడు. మనకి ఏదైనా ఆస్తుల పరంగా ఈ కొంతమందికి ఎలా ఉంటుందంటే, నేను చాలా కేసెస్ చూశాను కదా, 2-3 అన్నదమ్ములు ఉంటారు, ఇద్దరు ఒకటైపోయి మూడో వాడిని వీళ్ళు లేపేస్తే మనకి ఆస్తి మన ఇద్దరం పంచుకోవచ్చు కదా, లేకపోతే ఇద్దరు ఉంటే వాళ్ళని లేపేస్తే మనకి ఆస్తితో వస్తుంది కదా అనేటువంటి భావనతో వాళ్ళు అటువంటి ప్రయోగాలు చేస్తుంటారు. బట్ చాలా రేరెస్ట్ థింగ్స్ జరుగుతాయి అలాగా. లేదా ఎవరూ ప్రయోగం చేయకపోయినా
వాళ్ళకే కనెక్ట్ అవుతాయి. ఓకే. పర్టికులర్గా కుజుడు, రాహువు, శని ఈ 3 పాడై చంద్రుడు పాడైనప్పుడు వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో లేకుండా ఒక పిచ్చి డెసిషన్ ఒకటి తీసుకొని చచ్చిపోవాలి అని ముగ్గురికి కనెక్ట్ అవుద్ది ఒక్కోసారి. ముగ్గురికి కనెక్ట్ అయ్యి ఇద్దరిద్దరు చచ్చిపోయిన కేసెస్ కూడా ఉన్నాయి. సో అవతల వాళ్ళకి ఎలా అంటే ఈవిడ చెప్తుంటే నిజమే అనిపించడం జరగవచ్చు. లేదా మనం రెండో పాయింట్లో అన్నట్టుగా డిప్రెస్ అవ్వాలి కదా, మరి ఇద్దరు పిల్లలు ఎందుకు అయ్యారంటే ఇవాళ రేపు మీరు కనుక చూస్తే స్కూల్స్లో కాలేజ్లో రుద్దడం మొదలు పెడుతున్నారు. అంటే ఇంక నా జీవితం ఎందుకు. ఒకప్పుడు చిన్నప్పటి నుంచి ఉద్యోగం వచ్చే వరకు కూడా ఏమీ టెన్షన్ ఉండేది కాదు పిల్లలకి. ఏదో ఆడుతూ పాడుతూ స్కూల్కి వెళ్ళేవారు, ఆడుతూ పాడుతూ వచ్చేవారు, ఏదో ఆడుతూ పాడుతూ చదివేవారు, హ్యాపీగా వెళ్ళిపోయేది. ఇప్పుడు ఏంటంటే వాడు పుట్టినప్పటి నుంచే స్ట్రెస్ అయ్యి నర్సరీ నుంచి కూడా నువ్వు ఇది తెచ్చుకోవాలి, నువ్వు ఇక్కడ ఇంత ఫస్ట్ రావాలి అంటే చిన్నప్పటి నుంచి వాడికి స్ట్రెస్. చదువు అయిపోయే వరకు స్ట్రెస్సే, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం స్ట్రెస్సే. ఉద్యోగం చేస్తూ ఉండగా 4 బిల్డింగ్లు కొన్నారు, కారు కొన్నారు, నేను కొనకపోతే ఎలా అని అప్పులు చేయడం ఒక స్ట్రెస్. ఇవన్నీ ఉండగా ఇంక ఎండింగ్లో ఆ పిల్లలకో బాబుకో పాపకో పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు సరైన వాళ్ళు రారు. అసలు జీవితంలో పుట్టినప్పటి నుంచి స్ట్రెస్ లేనిది ఒకటి చెప్పండి ఇప్పుడుండే కాలంలో. చిన్నప్పటి నుంచేమో స్కూల్స్లోని కాలేజెస్లోని ఇంట్లో వాళ్ళు రుద్దుతూ ఉన్నారు. పెద్ద అయిన తర్వాత ఏమో వాళ్ళ బాధ్యతలు, ఇంకొంచెం పెద్ద అయ్యాకేమో వచ్చిన వాళ్ళు సరిగ్గా రావట్లేదని ఆ టెన్షన్స్. ఇంకెక్కడున్నాడు మనిషి ప్రశాంతంగా. ఈ కేసులో ఒకవేళ స్ట్రెస్ ఉండుంటే పిల్లలు ఒకవైపు బాగా స్ట్రెస్ అయ్యి విపరీతమైన స్ట్రెస్కి గురై ఆవిడ కూడా డిప్రెస్కి గురై ముగ్గురు వచ్చి ఎందుకురా మనకి జీవితాలు అనేది చచ్చిపోయి ఉండాలి. కానీ ప్రశ్నలో మాత్రం సంథింగ్ నెగటివ్ ఎనర్జీ వాళ్ళని ఆవహించడం వల్ల వాళ్ళు చనిపోయారని మాత్రం నాకు వచ్చింది. కర్కాటక లగ్నం వేశాను నేను. కర్కాటక లగ్నం వేస్తే లగ్నాధిపతి కేతువుతో ఉన్నాడు. కేతు రాహువుల మధ్యన పడ్డప్పుడు ఏమవుద్దంటే ఇట్లాగే ఏదైనా ఒక నెగటివ్ ఎఫెక్ట్ కలుగుతుంది. ఆ చంద్రుడి మీద అష్టమంలో ఉండేటువంటి బుధ రాహువులు వీక్షణ ఉంది. అలా వీక్షణ ఉన్నప్పుడు కూడా ఇటువంటివి జరుగుతాయి. అంటే నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ రేపు చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. పాపం భర్త ఏదో ఇక్కడ శాలరీలు రావట్లేదనో, ఇక్కడ ఉద్యోగాలు లేవనో ఎక్కడో వెతుక్కుంటూ బయటికి వెళ్తారు. ఈవిడికి కూడా పాపం అంటే కొంతమందికి అప్పులు ఉంటాయమ్మ. ఇక్కడ ఏంటంటే అప్పులు ఉండేసరికి ఇద్దరు జాబులు చేస్తే కానీ అప్పులు తీర్చలేము, పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వలేము అనే దాంతో పాపం ఈవిడిని ఇంట్లో ఎందుకు ఖాళీ కూర్చోవాలని జాబ్కి వెళ్తుంది. పిల్లల్ని హాస్టల్స్లో వేస్తారు. ఇలాగా అసలు మెయిన్గా లైఫ్లో ఏదైతే మనం హ్యాపీగా ఉండాలో దాన్ని కోల్పోతున్నాము. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని వీలైనంత మట్టుకు కొంచెం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ దగ్గరగా ఉంటూ ఉంటే ఈ ఫీల్ పోతుంది. మనం ఎంత సంపాదించినా మన పిల్లలతోని, భార్యతోని, భర్తతోని స్పెండ్ చేయాలి. కాసేపు స్పెండ్ చేస్తుంటే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. కొంతమంది అందుకే ఏం చేస్తారంటే స్ట్రెస్ రిలీఫ్ కోసం పెట్స్ని పెంచుకుంటారు. కుక్కల్ని, పక్షుల్ని. ఆ స్ట్రెస్ అవి తీసేసుకుంటాయి. అది చూపించే ప్రేమ, అది చూపించే ఆత్మీయత, అది వచ్చి పైన ఎగురుతూ ఉంటుంది, అబ్బా అని అనుకుంటాం. కాబట్టి ఏంటంటే స్ట్రెస్ని మీరు క్లియర్ చేసుకోవాలి. స్ట్రెస్ని క్లియర్ చేసుకునేటువంటి దాంట్లో ఒకటి భక్తి మార్గం, ఎక్సర్సైజెస్ చేయడము, లేదా మెడిటేషన్స్ చేయడము, యోగాసనాలు వేయడం, ఇవన్నీ కూడా స్ట్రెస్ రిలీఫ్ అవుతూ ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.